ఇక ఏపీలోని భారీగా కురిసిన వర్షాలకు బుడమేరకు గండ్లు పడడంతో విజయవాడ అతలాకుతలమైంది. పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. ఇంకా రోడ్ల మీదనే వరద నీరు నిలిచి ఉంది. దీంతో వరద నీటిని మోటార్లతో తొలగిస్తున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. సింగనగర్ ప్రాంతంలో వరద ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. ప్రస్తుతం లోపల నుంచి నీళ్లను బయటకు తీసి ప్రక్రియ కూడా, అంటే లోపల నుంచి ఉన్న నీరుని బయటకు ఎలా తీయాలి ఏంటి అనే దాని మీద కూడా ఇక్కడ వర్క్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 రోజులుగా 5 రోజులుగా ఉధృతంగా వచ్చిన వరద ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. అయితే లోపల ఉన్న నీటిని బయటకు తీయడానికి ఇక్కడ ఒక ఈ పైపుల ద్వారా లోపల నుంచి బయటకు తీసుకున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోపల ప్రాంతాల్లో స్టక్ అయిపోయిన నీటిని బయటకు తీసేలాగా ఈ కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి. సింగనగర్ ప్రాంతం మొత్తం కూడా వరద ప్రభావానికి చిక్కుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. లోపల ఉన్న నీటిని, అంటే అక్కడ బాగా స్టక్ అయిన నీటిని ఈ గొట్టాలు ఉపయోగించి ప్రధానంగా బయటకు తీసుకున్న పరిస్థితి ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. ఇది ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి బయటకు వదులుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ నీళ్లు ఇంకా లోపల ఉండటం వల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయి. వీటన్నిటిని మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరద నీరు చాలా ఎక్కువగా ఉంది. వరద నీరుని బయటకు తీయడానికి ఈ రకమైన టెక్నాలజీని వాడి లోపల నుంచి బయటికి వరద నీరు బయటకు పంపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోందని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు చెత్త చెదారం కూడా ఎక్కడికక్కడ పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటివి ఏమీ లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు ప్రధానంగా తీసుకుంటూ ఉన్న వాతావరణం అయితే ప్రస్తుతం మనకి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా నీరు స్టక్ అయిపోయింది. దీంతో పాటు చెత్త చెదారం కూడా చాలా ప్రాంతాల్లో ఉంది. వీటన్నిటిని కూడా ఇప్పుడిప్పుడే క్లియర్ చేసి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఒక పక్క డ్రైనేజీలు క్లీన్ చేయడం, మరో పక్క మున్సిపల్ సిబ్బంది దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం, ఈ రకమైన పరిస్థితి అంతా ప్రస్తుతం కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఎక్కడక్కడ చెత్త పెరిగిపోయిన పరిస్థితి. వీటన్నిటిని మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు తొలగిస్తున్నారు. నిజంగా మున్సిపల్ సిబ్బందిని మనం చూడొచ్చు. ఒక 7-8 వేల మంది మున్సిపల్ సిబ్బంది ఇదే పనిలో ఉన్నారు. బయట ప్రాంతాల నుంచి ఒక 7,000 మంది 8,000 మంది వచ్చారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 2,000 మంది వచ్చారు. మొత్తం 10,000 మంది మున్సిపల్ సిబ్బంది ఈ పనిలో ప్రధానంగా నిమగ్నమైనారని చెప్పుకోవచ్చు. రోడ్డు మీద ఉన్న చెత్తనంతా తొలగించడం, బయటకు వేయడం, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సింగనగర్ ప్రాంతం కనుక ఒకసారి చూస్తే మనం సింగనగర్ మెయిన్ రోడ్ పరిధిలో ఉన్నాం. మెయిన్ రోడ్ పరిధిలో నీళ్లు ప్రతిదీ తొలగించడం, దాంతోపాటు మున్సిపల్ శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, ఈ రకమైన వాతావరణమే ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల రోడ్డు మీద నీరు ఇక్కడ చూస్తే కనుక పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి, పూర్తిగా డ్రై అయిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. సింగనగర్ ప్రాంతంలో మిగిలిన చోట్ల నీరు ఎక్కువగా ఉన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అక్కడక్కడ మెడికల్ క్యాంప్స్ కు సంబంధించి కూడా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూస్తే డ్రైనేజ్ బాగా పూడిపోయిన ప్రాంతంగా, డ్రైనేజీ ఎక్కువగా ఉన్న ప్రాంతం కూడా మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా చెత్త చెదారం పెరిగిపోయింది. వాటిని బాగా తొలగించే పని మీద మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రైనేజీ చెత్తగా ఉండటం వల్ల అనేక రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డ్రైనేజీని తొలగించడం, దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం దీని మీద ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు 24 గంటలు కూడా 3 షిఫ్ట్లో పనిచేసి ఎక్కడికక్కడ చెత్త చెదారాన్ని తొలగించడం మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి కూడా ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఈ చెత్త చెదారం ఇక్కడ ఎక్కువైపోవడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి. దీంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు హెల్త్ క్యాంప్స్, హెల్త్ చెకింగ్స్ కూడా ఏర్పాటు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. మొబైల్ మెడికల్ క్లినిక్లు, మొబైల్ మెడికల్ క్యాంపులు ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి, వరద బాధితులు చిక్కున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మొబైల్ మెడికల్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేసింది. వీళ్ళు ఎప్పటికప్పుడు ఎవరైనా వైద్య ఆరోగ్యానికి సంబంధించి ఇతరత్ర వ్యాధులు అవి వచ్చినప్పుడు వస్తే కనుక వాళ్ళకి వెంటనే చికిత్స అందించడానికి ప్రధానంగా, ఎందుకంటే వరద బాధిత ప్రాంతాల్లో జ్వరం కానీ, దగ్గు, జలుబు, ఇతరత్ర వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారికి వెంటనే చికిత్స అందించడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంది. జ్వరాలు కానీ ఇతరత్ర అంటువ్యాధులు రాకుండా వాళ్ళకి చికిత్స జరుగుతుంది. మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో పెట్టిన పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మందులు సక్రమంగా కనుక లేకపోతే అనేక రకాలైన సీజనల్ వ్యాధులు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి, ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు.
దీంతో పాటు ఇతరత్ర శానిటేషన్, మున్సిపల్ సిబ్బంది వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి ఆరోగ్యానికి సంబంధించి కూడా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. వరద బాధిత ప్రాంతాల్లో అన్ని రకాలైన చర్యలు ప్రధానంగా తీసుకుంటూ ఉన్నారు. శానిటేషన్, అదేవిధంగా నీళ్లు తొలగించడం, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆరోగ్యానికి సంబంధించి ఇలా ప్రతిదీ కూడా విజయవాడని కోలుకునే ఏర్పాట్లో ప్రభుత్వం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇది దీనికి సంబంధించిన వరదలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో